చిన్న స్టోరీ. ఫ్యామిలీతో పాటు ఒకతను బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ తీసుకొని ఒక 4 డేస్‌కి పర్మిషన్ తీసుకున్నాడు. అండ్ థర్డ్ డే తనకి ఇంకా స్పాట్ నచ్చింది. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసేది ఉంది అని చెప్పి 2 మోర్ డేస్‌కి ఎక్స్‌టెన్షన్ పెడితే హోటల్ మేనేజ్‌మెంట్ కూడా అగ్రీ చేసింది. కానీ ఫోర్త్ డే రోజు హోటల్ ఓనర్ వచ్చేసి, "ఇది వేరే వాళ్ళకి బుకింగ్ ఉంది. వీళ్ళని ఖాళీ చేయాలి" అని చెప్పి మేనేజర్‌కి చెప్పగానే మేనేజర్ అండ్ ఓనర్ ఇద్దరూ కలిసి హోటల్‌లో ఉన్న ఆ కరెంట్ ఫ్యామిలీ యొక్క రూమ్‌ని మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి పెట్టారు. ఇలా ఎందుకు అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళని క్వెషన్ చేయగా, "మాకు వేరే బుకింగ్ ఉంది. దట్ ఈస్ కాస్టింగ్ మీ అరౌండ్ 5,000. మీరు ఆ 5,000 పే చేసి ఉండాలనుకుంటే ఉండొచ్చు. లేదు అంటే ఇప్పుడే ఖాళీ చేయాలని" చెప్పి ఓనర్ అండ్ మేనేజర్ ఇద్దరు కలిసి చెప్పగానే, "మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము. దానికి సంబంధించినట్టుగా కాల్‌లో మేము మాట్లాడాము. సో అండ్ సో మేనేజర్‌తోని" అని చెప్పేసి ఫ్యామిలీ చెప్పగానే, "అది మాకు సంబంధం లేదు. మీరు మాత్రం ఖాళీ చేయాల్సిందే. లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకొనెళ్తా" అని ఓనర్ దబాయించాడు. ఫ్యామిలీ పర్సన్. సో, ఎందుకు నాన్ లోకల్‌తోని పెట్టుకోవడము అని చెప్పేసి జంకుతూనే కానీ ముందుకు ధైర్యం చేశాడు. సో, చలో వెళ్దాం అని చెప్పేసి హోటల్ ఓనర్ అండ్ ఫ్యామిలీ పర్సన్ ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడే తేల్చుకున్నారు. ఏమైంది అంటే, వాళ్ళు ఒకరికొకరు లోకల్స్ కాబట్టి పరస్పరం హెల్ప్ చేసుకుంటున్నట్టుగానే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఫేవరబుల్‌గా పోలీస్ వాళ్ళ డెసిషన్ వెళ్తుంది అని అన్నప్పుడు, ఈ ఫ్యామిలీ పర్సన్ తన జేబులో నుంచి ఫోన్ తీసేసి వాళ్ళ ముందు తన ఆడియో రికార్డింగ్ విత్ మేనేజర్ ముందు పెట్టాడు. అందరూ షాక్. సో, పోలీసులు ఓనర్‌కి నచ్చజెప్పి, "ఇతను మీ దాంట్లో ఉండొచ్చు. ఎందుకంటే హావ్ ఎ ఆడియో రికార్డింగ్ ప్రూఫ్. సో, మీరు ఖచ్చితంగా అక్కడ మీ స్టాఫ్ ఎక్స్‌టెన్షన్ తీసుకున్నట్టుగా క్లియర్‌గా రికార్డ్ అయింది. సో, వి కాంట్ డూ ఎనీథింగ్" అని చెప్పేసి ఓనర్‌కి చెప్పారు. మోర్ ఆఫ్ ది స్టోరీ ఏందంటే, మీరు ఎప్పుడు ఎక్కడ జంకకూడదు. మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ పెట్టుకోవాలి. ఖచ్చితమైన ప్రూఫ్స్ ఎస్పెషల్‌గా పెట్టుకోవాలి వెన్ యూ ఆర్ ఇన్ నాన్ లోకల్ ప్లేసెస్. థాంక్ యూ.